గాంధారి మైసమ్మ ఆలయం బొక్కలగుట్ట హైవే వద్ద ఈ నెల ఆషాఢ మాస బోనాల జాతర సందర్భంగా రేపు వచ్చే ఆదివారం 20 తారీఖు ఆదివారం రోజున బోనాలు నిర్వహించుటకు కమిటీ పెద్ద ఎత్తున సన్నాహాలు చేసి ఏర్పాట్లు చేసి ఈ యొక్క జాతరలో ఎలాంటి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మాకు ఫారెస్ట్ వారు కానీ కమిషనర్ గారు కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తూ మున్సిపల్ శాఖ వారు కూడా మాకు ప్రతి ఒక్క విషయంలో సహకరిస్తూ మాకు వెన్నుదన్నుగా ఉండి ఈ యొక్క జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. రేపు జరగబోయే ఈ జాతరకు ఈ యొక్క మన మంచిర్యాల జిల్లా కాకుండా ఈ యొక్క భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాతరకు వచ్చి పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్ర కాగలని కోరుతున్నాము. ఈ యొక్క నెల 20 తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ యొక్క జాతర నిర్వహణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఈ యొక్క ఆషాఢ మాసంలో బోనాలు మన తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకత ఉంది. దానిలో భాగంగానే మన యొక్క బొక్కలగుట్ట హైవే వద్ద ప్రతి సంవత్సరం ఈ యొక్క గాంధారి మైసమ్మ జాతరలో ఆషాఢ మాస బోనాలు తీయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఈ సంవత్సరంతో 21 సంవత్సరం కంప్లీట్ చేసుకొని 22 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభతరుణంలో ఇంకా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం పాటుపడి అందరం కలిసికట్టుగా ముందుకు పోయి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకొని ఈ యొక్క వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఎల్లవేళలా మీకోసం కృషి చేస్తామని చెప్పేసి మా కమిటీ ద్వారా మేము కోరుతున్నాం. 2004 సంవత్సరం నిర్మించబడినది. ఈ దేవాలయం నిర్మించడం గల కారణం ఏంటంటే ఈ యొక్క రహదారి పైన ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండేవి. ఆ ప్రమాదాలను అరికట్టడానికి కొంతమంది సభ్యులు కలిసి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. 2004 నుండి ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందుతున్నది. తర్వాత ఈ యొక్క అమ్మవారు చుట్టుపక్కల గ్రామాలలో అందరి భక్తులకు కొంగు బంగారంగా ఉండి భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తున్నది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాస బోనాలలో దినదిన అభివృద్ధి అవుతుంటూ ప్రతి సంవత్సరము వేగవంతంగా అభివృద్ధి పథంగా జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు. ఈ నెల 20వ తారీఖు నాడు బోనాల జాతర జరగబడుతున్నది. కావున భక్తులు అందరూ రాగలరని కోరుకుంటారు.